అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై డాక్టర్ అగర్వాల్ సాయి హాస్పిటల్. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. అన్నట్టు మనం ఎన్నో రకాల నిరసనలు, పోరాటాలు, ఆందోళనలు చూసినాం. మా ఊరికి రోడ్డు కావాలి అని, వంతెన కట్టాలి అని, బళ్ళు కట్టాలి అని ధర్నాలు, రాస్తారోకోలు చేసేటోళ్ళను చూసినాం. అయితే జనగామ జిల్లా జాఫర్గడ్డ జనాలు మాత్రం ఒక విచిత్రమైన డిమాండ్తోని పెద్ద ధర్నాలు చేస్తాండోళ్ళ. అరే అవ్వంటే ఇసంటి డిమాండ్ మీరు ఎన్నడూ ఇన్లే కావచ్చు, అసంటిది అన్నట్టు. ఇంతకు దేని గురించి అంటారా? ఆడుచుకుందాం పారి. అగో గిదేనుల్లా పోరాటము ఆ తండ్లాట. ఇక అన్నట్టు వీళ్ళెవరంటారా? అగో ఫ్లెక్స్ మీద రాసిడ్రు చూడుర్రి. జనగామ జిల్లా జాఫర్గఢ్ మందుబాబులాట. వీళ్ళ డిమాండ్ ఏందో వీళ్ళ మాటలనే ఈనుర్రి. అందుకొర్రే పెద్ద మనుషులు. రావాలి జొబరెడ్డి కొట్టుకుని బ్రాండ్ షాపు వెంటనే రావాలి 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 అగనట ఇనవటదానుల్లా వీళ్ళ ఊళ్ళకట బ్రాందీ షాపు రావాలన్నట. అందుకే రావాలి రావాలి బ్రాందీ షాపు రావాలి అని ఉద్యమాలు చేస్తాండ్రు. అది కూడా వేరే ఊర్లో ఉన్న బ్రాందీ షాప్ ముంగట. బ్రాందీ షాప్ ముంగటనే కాదు, ఊరి నడి చౌరస్తాలకచ్చి గొంతెండిపోయేదాకా వీళ్ళ డిమాండ్ బయట పెట్టిర్రు. అయితే వీళ్ళ ఊర్లే బ్రాందీ షాప్ లేక తాగుబోతులకు మస్తు తిప్పలైతుందట. నోళ్ళ వేరే ఊర్లో ఉన్న బ్రాందీ షాప్ కు పోవాలంటే ముసలోళ్లకు మస్తు తక్లీఫ్ అవుతుందట. ఇక ఊర్లే బెల్ట్ షాపులు ఉన్నాయి గానీ వాళ్ళు పైసలు ఎక్కువ వసూలు చేస్తాండ్లట. ఈ బెల్ట్ షాపులు చేయబట్టి మా జేబులు ఖాళీ అవుతున్నాయి, అందుకే మా ఊర్లకే బ్రాందీ షాపు కావాలి అని ఇట్లా డిమాండ్ చేస్తారు. కాదు జేబులు ఖాళీ అవుతున్నాయని ఎరికైనాయే, మరి తాగుడే బంద్ చేస్తే ఏమైతుందో. కానీ ఏమాట కామాటేనోళ్ళ ఎవరన్నా గాని మా ఊరికి బస్సు రావాలి, రైల్ స్టేషన్ కావాలి, బ్రిడ్జిలు కట్టాలి అని డిమాండ్ చేస్తారు. గాని బ్రాండీ షాపు కోసం ఊర్లున్న తాగుబోతులందరూ ఏకమై ఇట్లా కలిసికట్టుగా పోరాటం చేస్తాండ్లంటే వీళ్ళు షానా సిన్సియర్ తాగుబోతులు అన్నట్టు. అంతేనా కాదా? రావాలి రావాలి సాధారణ ప్రజలకు నష్టం కాకుండా ఉండాలంటే బెల్ట్ షాపులు బంద్ చేయాలి బ్రాండ్ షాపులు ఎడుకొడుకు రావాలి రావాలి. అయితే చిన్నప్పుడు నువ్వేం కావాలనుకుంటున్నారా అంటే ఐఏఎస్, ఐపీఎస్ అయితే అని అనేటోళ్ళు. మంచిగా చదివితే ఐఏఎస్ అవుతారు, కానీ చదవకుండా నోటి మాట కంటే అవుతారా అనోళ్ళ. అయితే గిట్లనే ఒకడున్నాడు, ఒక పట్నంలా తిరుగుతుండు. ఆయనకు చిన్నప్పటి సందే ఐఏఎస్ అన్న లేకుంటే ఐపీఎస్ ఆఫీసర్ కావాలని అందరికీ చెప్పుకున్నాడు కావచ్చు, కానీ కాయస్ మాత్రం అట్లనే ఉంటున్నది. మరి ఏం చేసిండో ఎరికైనా చూడురు మీరే. నిజంగా ఈయన గొప్పోడంటే గొప్పోడేనోళ్ళ. ఇంతమంది పోలీస్ ఆఫీసర్లను జనాలను మోసం చేసుడంటే చిన్న ముచ్చట్నా? అసలు ముచ్చటేందంటే ఈయన పేరు శశికాంత్, తమిళనాడు ఆయన. కానీ మన గండానికి హైదరాబాద్ లో ఉంటాడు. ఉండి ఏం చేస్తాండంటారా? ఐఏఎస్ ఐపీఎస్ కొలువులా ఎలుగా పెడుతుండటనోళ్ళ. అరే ఆవంటే ఈ ముచ్చట ఈయననే చెప్పుకుంటున్నా అందరికి. ఏ గట్ల చెప్పుకుంటా నమ్ముతారా అనేరు. అగు గట్ల నమ్మేదందుకే 2 బాడీ గార్డులను పెట్టుకున్నాడు, వాకీటాకీలు తీసుకున్నాడు, ఐడి కార్డులు కొట్టించిండు. ఇక పట్నం అంతా తిరుక్కుంటా కారుకు సైరన్లు కూడా పెట్టుకున్నాడు. ఇక పట్నం అంతా తిరుక్కుంటా ఐఏఎస్ ఆఫీసర్ నన్ను అందరికి నమ్మించిండు. నమ్మినోళ్ళను ఇవిప్పిత్తా అదిప్పిత్తా, ఇడ సంతకం పెడతా గాడ సంతకం పెడతా అనుకుంటా నిలువుతా ముంచిండు. ఇట్లా 2 ఏళ్ల సంధినాడు తందట సారు వారి నకిలీ ఐఏఎస్ కొలువు బాగోతాం. మరి దొంగోడు ఏదో ఒకనాడు దొరకవలసిందే కదా. గిట్లనే 2-3 దగ్గర జాగలు ఇప్పిత్తా అనుకుంటా 10 లక్షలు గుంజిండట. అటెన్కా ఇదంతా మోసమని వాళ్ళకి అర్థమైంది. పోలీసులకు ఫిర్యాదు కడితే వాళ్ళు షేక్పేటలో దొరకబట్టిరు. కానీ వీడెంతమంది నమ్మిచ్చిండోలా అసలు. కార్లు, డూప్లికేట్ బాడీగార్డులు, ఐటీ కారట్లు, గన్మెన్లు, వామో పేరుకు డూప్లికేట్ ఐఏఎస్ ఆఫీసరే గాని ఒరిజినల్ ఐఏఎస్ ఆఫీసర్ లెక్క గంత మందిని మోసం చేసిండంటే హుషారుగాల్లోడు కదా. ఇప్పుడు 10వ తరగతి పాస్ కావాలంటే అఆల కాడికెళ్ళి షురూ చేస్తే 11, 12 ఏళ్ళు బడికి పోవాలి. ఇక డిగ్రీ పాస్ కావాలంటే 10 పాస్ కావాలి, 11 పాస్ కావాలి, 12 తరగతి పాస్ కావాలి. ఇక డిగ్రీ 3 ఏళ్ళు చదవాలి. అందులో పాస్ అయితేనే సర్టిఫికేట్ అవుతుంది కదా. కానీ ఆ జమానా పోయినట్టే కొడుతుంది. ఆలు రాకున్నా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇస్తాడు, గుడింతాలు తెలవకుండా డిగ్రీ సర్టిఫికేట్ మీ చేతిలో పడుతుంది, ఎక్కాలు రాకున్నా ఇంజనీర్ చేసినట్టు పట్టా చేతిలో పడుతుంది.
గీదెక్కది కొత్త స్కీము కొంపదీసి రేవంత్ సర్కార్కి నా కొత్తగా తెచ్చిందా ఎట్లా అని కారంట వాడారు. ప్లీజ్ గట్లా ఆడకుర్రి, సార్ అసలే ఫీల్ అవుతాడు మన మీద. అక్షరం ముక్క చదవకుండా సర్టిఫికెట్లు ఎట్లా వస్తాయో ఈ ముచ్చట చూడురి. డిగ్రీ సర్టిఫికేట్ కావాలనా, ఇంజనీర్ సర్టిఫికేట్ కావాలనా, లేకుంటే ఇంజన్ల నీళ్లు పోసే సర్టిఫికేట్ కావాలనా? ఏదంటే అది. ఏ యూనివర్సిటీ అంటే గా యూనివర్సిటీ. కాకపోతే జరంత ఖర్చు అవుతుంది. ఆగు గిడున్నాయి చూడుర్రి. ఒయ్యిలు చదువుకున్నా గానీ మీరు డిగ్రీ చదివినట్టు సర్టిఫికెట్ ఇస్తుంది గి బ్యాచ్. సినిమా సమజైంది కదా ఈ పాటికే మీకు. డూప్లికేట్ సర్టిఫికెట్ల ముఠా అన్నట్టు గిది. రంగారెడ్డి జిల్లాలోనొల్ల ఈ 5 తోడు దొంగలు డూప్లికేట్ సర్టిఫికెట్లు తయారు చేసే పని ముంగట పెట్టుకున్నారు. 10వ తరగతి ప్యాస్ అయినట్టు సర్టిఫికెట్ కావాలనంటే 50,000 ఇవ్వాలన్నట. 75,000కు ఇంటర్ ప్యాస్ అయినట్టు ఇస్తారట. 1,20,000 రూపాయలు కట్టిలే అనుకో, ఇక మీరు డిగ్రీల ఫస్ట్ క్లాస్ లో ప్యాస్ అయినట్టు. ఇగో గిట్లా మెమోలు డిగ్రీ పట్టాలు చేతిలో పెడతారు. అవి సేమ్ టు సేమ్ ఒరిజినల్ లెక్కనే ఉంటాయట. నుల్లా ఈ నడుమ వీళ్ళకు బగ్గ గిరాకత్తంది. అంటే చూడు ఎంతమంది డూప్లికేట్ సర్టిఫికెట్లతో తిరుగుతుర్రో. గిట్లనే ఒక పెద్ద బేరం కుదిరింది. డిగ్రీ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నార్సింగి చింతశెట్టి కడిగచ్చిర్రు. ఎట్లెట్లనో పోలీసులకు ఎరకైంది. వీళ్ళని దొరకబట్టనే పట్టిర్రు. చెక్కింగ్ చేస్తే ఇగో గిట్లా బొచ్చడు సర్టిఫికెట్లు బయట పడ్డాయి. చూసినావా? అచ్చరం ముక్క తెలవనోళ్ళకు కూడా డిగ్రీ సర్టిఫికెట్లు ఇచ్చి కొలువులకు పంపుతుర్రు. అంటే మరి 15-20 ఏళ్ళు చదివినోళ్ళు బుగ్గగల్లన్నట్ట, బేకరగల్లన్నట్ట. అయినా ఇట్లా అమ్మేటోళ్ళను కాదు, కొనేటోళ్ళని దన్నాలే. వాళ్ళను జైల్లో వేయాలి. వాళ్ళే కదా డూప్లికేట్ సర్టిఫికెట్లతోని దోకా చేసేది కదా. నిజం చెప్తున్నా, ఈ ముచ్చట చూస్తేనైతే మీరు పరేషాన్ అవుతారు కావచ్చు. అసలు గిట్ల కూడా ఉంటారా మనుషులు, గింత తెలివి మంతులు ఉన్నారా అని అంటారులా. ముచ్చట ఏంటంటే ఒక ఆయనకు 50 లక్షల రూపాయల అప్పైంది. మరి బాకీ పడ్డప్పుడు తీర్చాలే కదా. అప్పిచ్చిన వాళ్ళు అడుగుతూనే ఉంటారు కదా. బాకీ తీరుద్దామంటేనేమో ఆయన కాడ పైసలు వెళ్తలేవు. ఆఖరికి ఏం చేసిండో ఆగో. ఓరి దేవుడా, జనాలేందులో రాను రాను గిట్ల తయారైతురు. అసలు ఈ ముచ్చట చూస్తేనైతే కరెంటు షాటే కొట్టినట్టు అవుతుంది కావచ్చు మీకు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గంగొడ్డు కాడ ఇగోగిడ ఆఖరి కార్యం నడుస్తుంది. ఇంకా జరసేపు అయితే శవానికి నిప్పు పెట్టేటోళ్ళే. అంతలేవు చుట్టుముట్టు ఉన్నోళ్లకు ఏమో అనుమానం కొట్టి ఆ ఆఖరి కార్యాన్ని ఆపిర్రు. శవం మీద ఉన్న గుడ్డను తీయించిరు. అప్పుడు ఏమైంది? ఇగో గిది కనబడ్డది బొమ్మనే. ఈ బొమ్మకే వీళ్ళు ఆఖరి కార్యం చేస్తాండ్రు. ఇక బొమ్మను ఇట్లా చూచుడుతోనే అక్కడ ఉన్నోళ్ళు నోరెళ్ళబెట్టిరు. అటెంక పోలీసులకు అట్టిచ్చిరు. మరి బొమ్మకెందుకు ఇట్లా అంత్యక్రియలు చేస్తాండ్లయ్యా అంటే ఇన్సూరెన్స్ కంపెనీలను మోసం చేసేతాందుకట. ముచ్చటేందంటే హర్యానా రాష్ట్రంలో ఉండే కమల్ అనేటోడు అప్పుల పాలైండు. తీర్చుడు ఆయనతోని అయితలేదట. అందుకే ఒక దిక్మాల ఉపాయం చేసిండోళ్ళ ఈయన దోస్తు పేరు మీద 50 లక్షలకు ఇన్సూరెన్స్ చేయించిండు. నెల బరాబరు కడుతుండట పైసలు. ఆ దోస్తు చచ్చిపోతే 50 లక్షలు వస్తాయి కదా ఆ కుటుంబానికి. అందుకే ఏం చేసిండంటే ఆ 50 లక్షల కోసం ఒక బొమ్మను తెచ్చి దానికి ఆఖరి కార్యం చేసినట్టు వీడియో తీసి ఇన్సూరెన్స్ కంపెనీలను నమ్మిద్దాం అనుకున్నాడు. అప్పటికే డెత్ సర్టిఫికేట్ కూడా తీసి పెట్టుకున్నాడు. ఇంకా జరసేపు అయితే ఈయన అనుకున్నట్టు అయిపోవు. అంతల్ని దొరికిపోయిండు. అంటే ఇన్సూరెన్స్ పైసల కోసం బొమ్మకు అంత్యక్రియలు చేసిండు అన్నట్టు. ఇంకా నయం ఆ పైసల కోసం దోస్తుగాని సంపలే. ఇక అదే ఎక్కువ అనుకోవాలి. జరంతా ధైర్యం లేని మంచి దొంగనే అన్నట్టు కదా. కాదల్లా అసలు గిట్లా తెలివి మీరిపోతున్నోళ్ళ జనాలు. బీమా పైసల కోసం బొమ్మలకు ఆఖరి కార్యం చేసుడేందో ఏం పాడో. అవుగాని ఇప్పుడు అందరికి బ్యాంక్ అకౌంట్ ఉన్నదా? అకౌంట్ అయితే ఉన్నది కానీ బ్యాంకుకి ఎక్కువ ఓడే బంద్ అవుతున్నది కదా. ఏటీఎంలో కూడా పోతేనే లేరాయే. ఫోన్లలోనే పైసలు పంపుకునుడు తీసుకునుడు నడుస్తుంది. అట్లా అని బ్యాంకుతోని పనేముండదని అనుకోవడానికి లేదు. మున్పటంతా కాకుండా బ్యాంకుకు పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. ఆడ పనులు కూడా ఉంటున్నాయి. అయితే ఒక ఊళ్ళనుల్లా ఒక బ్యాంకుకు పోవాలంటే ఏం ఉండాలి ఎరికేనా? ఒక బ్యాంకు పాస్బుక్ ఉన్నా లేకున్నా నిచ్చెన మాత్రం ఉండాలి. గీదేం కథరో అనుకుంటురా ఏంది? ఆ కథ ఏందో చూడుర్రి మీరే. ఆహా ఇగో గీ అన్న చూడవు నిచ్చెనెక్కుతుండు. అయ్యో నిచ్చెనెక్కి ఇంటి మీదకు ఓడు కూడా సుతారమా? గది కూడా చిత్రమేనా అనేరు ఆయనత. ఆగుర్రి జర సైసూర్రి. ఈయనే బ్యాంకుకు పోయేదందుకు నిచ్చెనతోని ఇట్లా సాహసం చేస్తాడు. అరే ఆవంటే
ఇది స్టేట్ బ్యాంకు. అరే స్టేట్ బ్యాంక్ అనగానే నవ్వకుర్రోల్లా. ఒడిశా రాష్ట్రంలో ఉన్నది ఈ స్టేట్ బ్యాంకు. 1వ అంతస్తులు ఉన్నదటనుల్లా. అయితే రోడ్డు ఎడల్పు చేసే కార్యంలా మున్సిపాలిటీ ఆఫీసర్లు ఈ బిల్డింగ్ కున్న మెట్లని తీసేసిర్రు. అంటే రోడ్డు మీదనే ఉన్నాయట ఆ మెట్లు. ఇంకెందిగా బ్యాంక్ ఏమో 1వ అంతస్తులా, మీదికి పోయేదందుకేమో మెట్లు లేవాయే. మరి ఎగిరిపోవడానికి జనాలేమన్నా పిట్టలా పావురాలా? ఇక బ్యాంకుకు పని మీద వచ్చిన వాళ్ళకు కరెంట్ షాట్ కొట్టినట్టు అయింది. అటెంక ఆఫీసర్లు ఒక నిచ్చెన పెట్టిర్రు. ఇక నిచ్చెన ఎక్కుకుంటా బ్యాంకుకు పోతారు చూడుర్రి. ఓరి దేవుడు చూసిండ్రా, అసలు బ్యాంకుకు పని మీద పోతేనే లైన్లలో నిలబడాల్సి వస్తుంది. ఇక గంటల కమానం ఓపికతో నిలబడ్డా లంచ్ టైం అని, సర్వర్ డౌన్ అని గసొంటి కష్టాలు ఉంటాయి. ఇక గివిసాలదని ఇప్పుడు ఈ బ్యాంకుకు పోవాలనంటే గిట్ల సాహసం చేసి మరీ పోవాలి. పుసుక్కున కాలు అటు ఇటు అయితే ఖతమే. ఇక మొత్తానికి స్టేట్ బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంకే పోర్రి. అదేందో చిత్ర విచిత్రాలన్నీ స్టేట్ బ్యాంకులనే అవుతుంటాయి అని కారడ్డమాడుతురు అక్కడి పబ్లిక్ కు. అసలు చిన్నపాటి ఆగురాగురి ఇంకొక్క ముచ్చటున్నది, అది కూడా చూసిరనుకో ఓ చిత్తం అవుతుంది. అయితే ఇప్పుడు మనము రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఒక చిన్న ఊళ్ళున్నమొల్ల. ఇగో గీ రైతు పొలం కాడికి పోయి ఏం పండించిండో చూద్దాం రారి. అగో మంచిగా చూడు రోల్లా. చూసిర్రా కనబడుతున్నాయా నోట్లు, పైసల నోట్లు, 500 రూపాయల నోట్లు. అరే అవ్వంటే ఒరిజినల్ 500 రూపాయల నోట్లేనోళ్ళ. రైతన్న పైసలను వండిస్తుండా. 500 రూపాయల నోట్లు భూమి మీద మొల్తాయా అని అనేరు ఆయనత. అట్లా అనకుర్రి, పైసలు వండించుడు కాదు, సర్కారు చేసిన నిర్వాకానికి ఇగో ఈ రైతన్న గిట్ల నిరసన చేస్తుండు. సర్కార్ ఆఫీసులనే పైసలతోని బనాయిస్తుండు. ముచ్చటేందంటే మొన్న వానలకు ఈయన పంట అంతా నాశనం అయిపోయింది. ఈ పంటకు బీమా కూడా ఉన్నది. ఆఫీసర్లకు చెప్పిండు, మరి నష్టపోయినందుకు బీమా పైసలు కట్టియాలే కదా. ఊహో లేదట, రైతుకు పైసలు ఇచ్చుడే లేదు. కమస్కం అచ్చి కూడా చూస్తలేరు ఆఫీసర్లు. ఎన్ని మాటలు తిరిగినా చూసిరు కదా గిరిగి వాటి ముచ్చట్లు. మళ్ళీ వచ్చేసారి మంచి మంచి ముచ్చట్లు పట్టుకత్తా ఉంటా మరి.